టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చిన తర్వాత కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఆయనతో మేము రాత్రి పగళ్ళు క్యాన్వాసింగ్ తిరిగి గెలుపులో జనసేన పాత్ర ఎంతో కొంత ఉందని మేము నిరూపించుకుంటూ ఈరోజు ఆయనతో పాటు తిరిగాం. అయితే శ్రీనివాస్ గారు ఏ విషయంలో అయినా ఏ సమస్య చెప్పినా సరే ప్రతి విషయంలో ఆయన అయితే సానుకూలంగా స్పందిస్తున్నారు. కానీ వాంటెడ్ గా గైట్నర్ మండలంలో కొంతమంది టీడీపీ నాయకులు జనసేన కార్యకర్తల పైన, అలాగే స్పెసిఫిక్ గా చెప్పాలంటే మా నియోజకవర్గ ఇన్ఛార్జిని మనోబోల్ దెబ్బతీసే విధంగా ఈరోజు కొంతమంది గైట్నర్ మండలంలో టీడీపీ నాయకులు చేయడం జరిగింది. గతంలో మేము ప్రెస్ మీట్ పెట్టాం, నాయకులకు చెప్పాము కార్యకర్తలని ఇబ్బంది గురి చేస్తున్నారని, అయినా సరే పట్టించుకున్న వారు ఎవరు లేరు. నిన్న జరిగిన మీటింగ్ లో 30 మంది టీడీపీ నాయకులు వేదిక మీద ఉన్నారు. ఏ మీటింగ్ కూటమి తరఫున జరిగినా అక్కడ పిఎస్సి నెంబర్ అయితే అరుణమ్మ గారు కూర్చుంటారు, లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ మర్రావు సురేష్ గారు కూర్చుంటారు తప్పించి మాకు మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మాకు టౌన్ అధ్యక్షులు ఉన్నారు, మాకు జనసేన సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఉన్నారు. కానీ ఏ ఒక్కరిని కూడా ఏ రోజు కూడా కూటమి తరఫున మీటింగ్ జరిగేటప్పుడు వేదిక పైన ఎవరిని కూడా కూర్చుని పరిస్థితి. దీంట్లో ఎవరి లోపం ఉందో కూడా మాకు అర్థం కావట్లేదు. టీడీపీ నాయకులకి ఈ రోజు మేము ప్రెస్ మీట్ లో ధైర్యంగా చెప్పబోయేది ఏంటంటే, మాకు ఏదైతే మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పదవులు ఇచ్చారో, మార్కెట్ కమిటీ డైరెక్టర్గా 2, కోఆపరేటివ్ బ్యాంక్ మెంబర్ గా ఒకరికి ఈరోజు పదవులు ఇవ్వడం జరిగింది. ఈ పదవుల నుంచి మేము ఈరోజు రాజీనామా చేసి పక్కకు తప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మా నాయకులకి మా కార్యకర్తలకి విలువలేని పదవులు మాకు అవసరం లేదని ఈ సభాముఖం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అయితే మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా కలిగి స్వాతి గారికి, అలాగే పైలి మహేష్ గారికి, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గా కడమల అప్పయ్యమ్మ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈ గుర్తింపు లేని పదవులు మాకు అవసరం లేదు. ఎందుకంటే వేదిక పైన కనీసం ఒక కుర్చీ ఉన్నా సరే మాకు ఒక గుర్తింపు ఉన్నట్లు ఉంది, కానీ కనీసం అది కూడా లేని పరిస్థితి. కాబట్టి మా ఇన్ఛార్జ్ గౌరవం లేని పదవులు మాకు అవసరం లేదని మేము ఎలాగ తెలియజేస్తూ ఈ రాజీనామా రేపైతే లిఖితపూర్వకంగా రేపైతే రాజీనామా ఇవ్వబోతాం.